గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీలు అభివృద్ధి చేయకపోగా అరాచకాలు సృష్టిస్తున్నాయి. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కురికినట్టు గ్రామాల్లో ఇష్టానుసారం కుల బహిష్కరణలు చేయడం మొదలుపెట్టారు వీడీసీ సభ్యులు. గ్రామాభివృద్ధి కమిటీ చేసిన పంచాయతీకి ఏకంగా నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్లో పోలీసులు కర్ఫ్యూ విధించే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరిగింది? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? వాచ్ ఇట్. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ రూరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు మితిమీరుతున్నాయి. పోలీసుల జోక్యంతో కొన్ని చోట్ల వీడీసీలు రద్దు చేసుకుంటున్నా కొన్ని చోట్ల ఘర్షణలకు దారితీస్తున్నాయి. తాజాగా తాళ్లరాంపూర్లో వీడీసీ వ్యవహారం కారణంగా పోలీసులు కర్ఫ్యూ విధించారు. నిజామాబాద్ జిల్లా పల్లెల్లో నేటికి అనాగరిక సామాజిక బహిష్కరణలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి 1970లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. ఆర్మూర్, బాల్కొండ రూరల్ నియోజకవర్గాల్లో వీడీసీల ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా తాళ్లరాంపూర్లో ఈత చెట్ల నరికివేత గ్రామంలో చిచ్చు రేపింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం 144 కర్ఫ్యూ నడుస్తూ ఉంది. సో మనం చూడొచ్చు, గ్రామం అంతా పూర్తిగా నిర్మానుషంగా మారింది. కర్ఫ్యూ వాతావరణంలో ఉదయం నుంచి కూడా ఎవరిని రోడ్లపైకి రానివ్వట్లేదు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు పూర్తిగా నిషేధించారు పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిన్న తలెత్తిన వివాదం నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సో గ్రామంలో వీడీసీలకు గౌడ కులస్తులకు మధ్య నెలకొన్న వివాదం, ఈ చెట్ల వివాదం మరోసారి ముదిరిందని చెప్పొచ్చు. గ్రామంలో చట్ట శాంతి భద్రతపై అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించగా పట్టదారి చెట్టును ధ్వంసం చేయడంతో సమస్య కొత్త మలుపు తిరిగని చెప్పొచ్చు. సో గ్రామంలో పూర్తిగా 144 నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ నడుస్తూ ఉంది. సో ఈ నెల 15 నుంచి 21 వరకు కూడా గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. వీడీసీ అతి ప్రవర్తన కారణంగా పక్షుల కిలకిలా రావాలతో ప్రశాంతంగా ఉండే గ్రామం కాస్త ఖాకీల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లేలా పరిస్థితి మారింది. గౌడ సోదరులు బిక్కుబిక్కుమంటుంటే వాళ్ళని గౌడ సంఘం వరకు తీసుకుపోయి గౌడ సంఘంలో ఒక రూములు ఉంచినటువంటి పరిస్థితి. గౌడ సోదరులు పోలీసులు లేకుంటే వాళ్ళు నిన్నటి గడియ లోపల ఎంతమంది సరిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఇప్పటికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రహించి ఈ కేసును సుమోటోగా తీసుకొని వీడీసీ ఏదైతే హార్మోనిజాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి పోలీసు వారు కూడా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించే వాళ్ళ మీద కేసులు పునర్వేసి లోపలేయాలని చెప్పేసి మేము పోలీసు వారిని తర్వాత అధికారులను డిమాండ్ చేస్తాం. మరికొన్ని గ్రామాల్లో వీడీసీలు చిన్న పెద్ద పంచాయతీల్లో మాట వినని వారికి సాంఘిక బహిష్కరణ విధిస్తున్నారు. వీడీసీలు ఇచ్చిన తీర్పులకు బాధితులు పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలను ఆశ్రయించకుండా హుకుం జారీ చేస్తున్నారు. వీడీసీలను వ్యతిరేకించే ప్రజాప్రతినిధులను సైతం బహిష్కరించిన ఘటనలు కూడా ఉన్నాయి. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ సంఘం, వీడీసీకి మధ్య కొంతకాలం వివాదం కొనసాగింది. గీత కార్మిక కుటుంబాలను వీడీసీ సాంఘిక బహిష్కరణ చేసింది. ఈ వ్యవహారంపై బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పోలీసులు కేసులు నమోదు చేయడంతో తాళ్లరాంపూర్ వీడీసీని రద్దు చేసుకున్నారు గ్రామస్తులు. గీత కార్మికులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తన భూమిలో ఇంటిని నిర్మించుకునేందుకు అందులో ఉన్న ఈత చెట్లను తొలగించడంతో గౌడ కులస్తులు ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కాస్త వివాదాస్పదం కావడంతో గీత కార్మికులపై వీడీసీ సభ్యులు దాడికి పాల్పడ్డారంటున్నారు స్థానికులు. కంప్లైంట్ ఇచ్చి ఆమెను పట్టుకపోయడానికి వచ్చిర్రు, కంప్లైంట్ పెట్టించి. కానీ ఆబ్కారీ ఏం చేసిండు, ఆయన పోయి ఆయన రావాలి కదా, లేడీ కానిస్టేబుల్ని తీసుకొని ఆయన రాలేదు. గౌడస్తులు కులస్తులే అందరూ కలిసి ఆమె ఇంట్లోకి తోలుకొచ్చి ఎక్కిచ్చిండ్రు దౌర్జన్యంగా. దాని ద్వారా ఈ గొడవలు జరిగినాయి. వరుసగా వెలుగులోకి వస్తున్న గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై న్యాయ సేవా సంస్థ దృష్టి పెట్టింది. తాళ్లరాంపూర్లో ఇటీవల న్యాయ చైతన్య సదస్సు నిర్వహించింది. వీడీసీలు గ్రామ బహిష్కరణ చేస్తే కఠిన చర్యలకు దిగుతోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో వీడీసీలపై చర్యలకు ఆదేశిస్తున్నా వీడీసీ సభ్యుల్లో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు గ్రామస్తులు. ప్రజల కోసం ఏర్పాటైన ఈ కమిటీలు ప్రజలకే భయంకరంగా మారితే అది అభివృద్ధేదా లేక పాత పెదరాయిల పాలన మళ్ళీ పునరావృతం అవుతుందంటే అవుననే చెప్పాలి. కొన్ని గ్రామాల్లో వీడీసీ రద్దు అవుతుంటే మరి కొన్ని గ్రామాల్లో వీడీసీ ఆగడాలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. వీడీసీ ఆగడాలు ఎప్పటికీ అడ్డుపడుతుందో వేచి చూడాలి. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ,
తాలారాంపూర్ నుండి.